ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసు బనాయించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా న్యాయవాదులతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు నందినగర్లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారు. అనంతరం వారితో కలిసి ఏసీబీ ఆఫీసుకు బయలుదేరారు. అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ కారును పోలీసులు అడ్డుకున్నారు. లీగల్ టీం కు అనుమతి లేదంటూ నిలిపివేశారు. వారిని దించిన తర్వాతనే ఆఫీసులోకి రావాలన్నారు. అయితే లీగల్ టీం ఉంటే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలన్నారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టి లాయర్లతో వచ్చానన్నారు. లీగల్ టీంతో రావద్దనే నోటీసులు ఉంటే చూపించాలని పోలీసులు అధికారులను ప్రశ్నించారు. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం పిలిచాను. అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఇంట్లో వెళ్ళిపోతాను. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి ఎంక్వైరీ కదా అందుకే ఉంటే మనం మీరు రండి సార్ అంతా కాదు కదా గౌరవించి చట్టాన్ని గౌరవించి హైకోర్టులో ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ వెళ్ళమంటే వెళ్ళిపోతాను. మీ ఇష్టం. ఐ హావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పండి. మీరే మీకు చెప్తుంది ఏసీ యూఆర్ నాట్ ఏసీబీ. వాళ్ళు చెప్పండి నాకు. నేను వాళ్ళని అడుగుతాను కదా. వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం. ఇట్ ఇస్ యువర్ విష్.